చదువుల ఒత్తిడికి మరో ప్రాణం బలైపోయింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తనుష్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు నారాయణ కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లెక్చరర్ వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయాడని, కాలేజీ యాజమాన్యం తమకు సమాధానం చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి చేరుకొని ఆందోళనకారులను నిలువరించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే కోపంతో ఉన్న ఆందోళనకారులు తమను లోపలికి పంపాలంటూ గేటును తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. కొంతమంది కాలేజీ క్యాంపస్లోనికి వెళ్లి ప్రిన్సిపాల్ రామ్రెడ్డిపై దాడి చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆయన్ని కాపాడారు. మరోవైపు తనుష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నారాయణ యాజమాన్యం కాలేజీకి 3 రోజులు సెలవులు ప్రకటించింది. మరోవైపు తనుష్ మృతి ఘటనలో కాలేజీ ప్రమేయం ఏమీ లేదని ప్రిన్సిపల్ రామ్రెడ్డి చెబుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం కాలేజీకి వచ్చిన తనుష్ కొంతసేపటి తర్వాత హాస్టల్కి వెళ్లాడని, అక్కడే బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గుర్తించి వార్డెన్ తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు. లెక్చరర్ వేధింపుల వల్లే చనిపోయాడని వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, తమ కాలేజీలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయమని స్పష్టం చేశారు. అప్పటి నుంచే చదువుడే సార్, లక్షలు మానమైతే అమ్మా నేను ఒక్క క్షణం కూడా వద్దు సార్, నా కొడుకు నా ప్రపంచం వద్దు సార్, నాకు నా కొడుకు. బి తనుష్ అనే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి, అతను ఈరోజు మార్నింగ్ 10:05 కాలేజీకి వచ్చాడు సార్ ఫాదర్ తోటి. అయితే ఈరోజు అతను ఎగ్జామ్ రాసుకొని సాయంత్రము స్నాక్స్ టైంలో పైకి వెళ్ళాడు. మళ్ళీ క్లాస్కు పిల్లలు అందరూ వచ్చే టైంలో అతను బాత్రూంలో పడి ఉన్నాడు సార్ అని చెప్పేసి మా వార్డెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి ఇమీడియట్గా అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను కొద్దిగా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత బాబు కొద్దిగా ఇబ్బంది అయిందని తెలిసింది సార్. ఇక మిగతా వివరాలు ఏం జరిగిందో అయితే ఇంకా నాకే తెలియదు సార్. ఏమీ లేవు సార్, లెక్చరర్ ఏమి ఈరోజు బాబు వచ్చింది ఈరోజు సార్ 10:05 వచ్చింది. ఏమి లేవు సార్, అలాంటి అవకాశం అయితే ఉండదు. పడిపోయిండు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ సార్. వార్డెన్ వచ్చేసి పడిపోయింది సార్ అనగానే ఇమ్మీడియట్గా మేము వార్డెన్ చాలామంది వెళ్ళే వరకు కిందికి తీసుకొచ్చారు, సిక్ రూమ్కు తీసుకొచ్చే అంటే ముందే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్లే వరకే మరి నేను ఇక్కడే ఉన్నాను సార్, వెహికల్లో పంపించాము. తర్వాత బాబు ఇబ్బంది అయింది అని తెలిసింది. ఇచ్చాం సార్, రాలేదు అసలు చెప్పలేదు. ఉన్నాడు బాబు ఉన్నాడు అని చెప్పినా మేము. బాబు లేదు బాబు కాలేజీలో ఉన్నాడు, మేమే ఫోన్ చేసినాం సార్. బాబు సార్ ఇట్లా బాత్రూమ్ పడిపోయిండు అని చెప్పేసి మేమే ఫోన్ చేసాం పేరెంట్స్. అస్సలు ఉండదు సార్, ఈ కాలేజీలో టార్చర్ అనేది సిస్టమే లేదు సార్, అస్సలు లేదు సార్. లేదు అసలు ఎక్కువ ఇన్సిడెంట్ కూడా లేదు సార్ మా కాలేజీలో, ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఏమీ జరగదు, ఇప్పటికి ఏమి జరగదు ఈ కాలేజీలో. బ్రేక్ టైంలో అట్లా పడిపోయినా మేము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లడు కదా. ఏం జరిగింది అనేది హాస్పిటల్ తీసుకుపోయినా కాబట్టి మిగతా విషయం ఒక్క కూడా జరగలేదు సార్. లేదు సార్, లేదు సార్, లేదు. అవన్నీ ఫాల్స్ న్యూస్. మా దగ్గర ఎక్కడి ఇన్సిడెంట్ జరగలేదు సార్ ఇప్పటికి. ఏమీ లేదు సార్, ఏమి లేదు. కింద పడిపోయిన అన్నారు, బ్రేక్ లో పిల్లోడు పడిపోయినా కానీ ఇమ్మీడియట్ హాస్పిటల్ తీసుకుపోయినాం మేము, అంతే సార్. ఏమి జరగలేదు అక్కడ.
మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం కుషాగూడలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్నాం మేము. మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారి వచ్చి తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడలో వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నిన్న మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావాడిని తీసుకొచ్చిన అబ్బాయి ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో, చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీబాయి ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, కుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడుతుంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. 1st క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగూడలో. గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతున్నాడు, మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతాడు, చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు, 10th వరకు 1st క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి, పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా వేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టిరని, ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోరు మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టిరండి మా పిల్లోడిని, చాలా అంటే చాలా టార్చర్ పెట్టిర్రు. మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు కానీ మా వాళ్ళని ఘోరంగా వీళ్ళే చంపిరు, టార్చర్ పెడితే చంపిరు. వానికి ఆయన ఇద్దరు అన్నదమ్ములు, 2 కొడుకులు ఆయనకు. పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు, ఈ చిన్నోటి ఫస్ట్ ఇయర్. 2 మంచిగా ఉంటారు పిల్లలు, మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం అనుకుంటే ఇప్పుడు పిల్లలు. చాలా ఘోరం అండి ఇది, మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడనే ఉందని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి, ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని, అందరూ ఇక్కడికే వస్తున్నారండి. మాకైతే చాలా ఘోరంగా ఉన్నది. మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి. వీళ్ళు చాలా కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి, నారాయణ వాళ్ళకు. మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? చాలా బాధ ఉన్నది సార్. మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి, ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు. థ్యాంక్ యూ సార్. ఏమి